యూనివర్సిటీ క్యాంపసా అని అంటే అప్పుడు కాదులే, తర్వాత అనిపించేది ఎక్కువ నాకు. జనరల్గా ఇలాంటి స్కూలు, ఇలాంటి స్టాఫు, ఇలాంటి పిల్లలు దొరకాలని ప్రతి టీచర్కి ఒక కళ ఉంటుంది. అది అందరికీ నెరవేరదు, కానీ నే విషయంలో 100గా 1000% సాటిస్ఫై అయ్యాను. ఈ స్కూల్ కావచ్చు, ఈ ఊరు కావచ్చు, మీ అందరితో. ఏ క్లాస్లో కూడా అంతంత మంది పిల్లలు ఉండేవాళ్ళు. మెయిన్గా మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఏ ప్రొఫెషన్ ఉన్నా ఒకటే, మీరు చేసే ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని గౌరవించండి. ముఖ్యంగా మళ్ళీ నేను మర్చిపోతానేమో, అమ్మాయిలు ఇందాక అందరూ హౌస్ వైఫ్ అని చెప్తున్నారు. హౌస్ వైఫ్ కాదమ్మా, హౌస్ మేకర్ అంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అదే వర్డ్ వాడాలి, హౌస్ మేకర్ అనండి. సారీ, హౌస్ మేకర్ కాదు, హోమ్ మేకర్ అనాలి, ఇంకెప్పుడు హౌస్ వైఫ్ అని చెప్పకండి. తర్వాత మనందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక రకమైన కొంతమందిని చూసి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. కానీ ఇక్కడ మన దాంట్లో ఇప్పుడు ముగ్గురు కనిపిస్తున్నారు. బంగారాలు లాంటి పిల్లలు మన పిల్లలే ఇక్కడ కనిపిస్తుంటే అందరూ ఎందుకు అట్లుంటారు? చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత మంచి పిల్లలు రాణిస్తున్నారని చెప్పి నాకు అదొకటి చాలా నచ్చింది. మంచి పిల్లలు, రామకృష్ణ, సునీలు, ఆశ. అసలు మిమ్మల్ని చూసే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు ప్రొఫెషనల్ ఎట్లుంటున్నారో నేను డైరెక్ట్ చూడలేదు, కానీ మీరేంటి అనేది తెలుసు. కాబట్టి ఇంత మంచి పిల్లలు చక్కగా డిపార్ట్మెంట్ ఎంచుకొని దాన్ని పూర్తిగా న్యాయం చేస్తున్నారు, చేయండి. తర్వాత వ్యవసాయం అనేది చిన్న లో వాయిస్తో చెప్పారు నిన్న సార్ వాళ్ళు ఎవరు అన్నారు, ఎవరు ఏ జాబ్స్ చేసినా, ఎన్ని కోట్లున్నా, 100,000 కోట్లున్నా, చివరికి ఆధారపడేది రైతు మీదనే. రైతు లేనిది ఏదీ లేదు. అది మీరు ఎప్పుడు చిన్నగా తక్కువగా అనుకోవద్దు, అసలు ఆ మాటనే తీసుకోవద్దు. ఇది చాలా ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, కానీ అవి చెప్తామంటే మెయిన్గా నాకు సునీలు మధ్యలో ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడంటే, మెయిన్ మా ఇద్దరిది ఏంటంటే గురు శిష్యుల అనుబంధం. మీరందరూ మమ్మల్ని చూసి భయపడ్డారు కదా, మరి నాకు కూడా సునీల్ గురువే. 13 సంవత్సరాలు అప్పుడే నాకు నేర్పించడానికి పాప సండేస్ వచ్చేవాడు. చాలా నాకైతే నిజంగానే కొడుకులానే అనిపించింది. నాకు 2 ఆడపిల్లలు, ఒక కొడుకులానే నేను ఉండేదాన్ని. సునీల్ కూడా అట్లే ఉండేవాడు. సునీల్ దగ్గర నాకు అదొక అనుబంధం. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు. ఈ మధ్య అంటే ఒక 1 year 2 years బ్యాక్ ఏమో చేసినప్పుడు, మేడం నేను ఇక్కడ ఖమ్మంలోనే ఉన్నాను, ఖమ్మం సరౌండింగ్స్లోనే ఉంటాను, ఎప్పుడు ఎనీ టైం మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, నేను వచ్చి మీకు ఎలాంటి అవసరం ఉన్నా నేను మీకు ఉన్నానని ఇచ్చాడు. నిజంగా నాకు ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా పిల్లలతో కూడా చెప్పాను, వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, నాకు ఇక్కడ ఉన్నారా ఇట్లా అడిగారు అని చెప్పారు. తర్వాత మా పిల్లలు ఏమన్నారంటే, అమ్మ నువ్వు వెళ్తున్నావు కదా ఈరోజు అక్కడికి, వెళ్ళిన తర్వాత మీ పిల్లల ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు చెప్పమన్నారు. అంటే మిమ్మల్ని మీ పిల్లలని మా పిల్లలు అడిగారు. నిజంగా ఇది చాలా గ్రేట్ కదా. మీ పిల్లల ఎక్స్పీరియన్స్ చెప్పమని నా పిల్లల్ని అడిగారు మిమ్మల్ని. అట్లా ఇది ఒక టీచర్ ప్రొఫెషన్లోనే ఇలాంటి గౌరవం ఇలాంటిది దొరుకుతుంది. ఎవరు వచ్చి రిటైర్ అయినాక మా ముఖాలు ఇన్నాడు గుర్తుపెట్టుకుంటారు. ఏ డిపార్ట్మెంట్లో, వేరే డిపార్ట్మెంట్లో అయితే ఉండదు అసలు. ఇన్న సంవత్సరాలైనా, ఇన్ని ఇయర్స్ అయినా ఇక్కడి నుంచి వెళ్ళాక పిలిచి ఇంత ఆదరాభిమానాలతో, ఇంత ఆప్యాయంగా, ఇంత మంచి ఉద్దేశంతో, ఇంత సంతోషంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ఇది అందరూ కలిసి చేస్తేనే అయింది. పేరున నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత రామకృష్ణ, నువ్వు ఎస్ఐగా ఎలా ఉన్నావు, ఇంత ఒబీడియంట్గా, ఇంత ఇదిగా ఉన్నావు. నిజంగా నేనైతే చాలా కూలు. అసలు ఇప్పటికి కూడా అనుకుంటున్నాం, అమ్మో ఎంత మంచి భలే డిపార్ట్మెంట్లో ఇంత మంచి పిల్లడు. అంటే వీళ్ళు సరిగ్గా ఉండాలన్నా ఒక్కోసారి హైయర్ ఆఫీసర్స్ కొంచెం ఇచ్చేస్తుంటారు, అదొకటి ఉంటుంది ఆ ప్రశ్నలో. ఓకే, ఏదేమైనా ఆశ వెరీ గుడ్ అమ్మ, నువ్వు కూడా గర్ల్స్లో వెళ్ళావు. అమ్మ గిరి బ్యాంక్ ఎంప్లాయీ, చాలా నిజంగా గిరి హ్యాట్స్ ఆఫ్ నీకు. ఎందుకంటే చిన్న పిల్లడు అసలు ఇంతే ఉండేవాడు అప్పుడు. అంటే ఇప్పుడు కదమ్మా, అప్పుడు ఇప్పుడు పెరిగాలే, కానీ
ఎంత ఒబీడియంట్ అంటే చక్కగా చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు. నాకైతే చాలా నచ్చేవాడు గిరి. మిగతా వాళ్ళు నచ్చలేదని కాదు, అట్లా కొంతమంది అట్లా అనిపించింది. మిగతా అమ్మాయిలందరూ ఒక స్కూల్ మేనేజ్ చేస్తుంది ఒక అమ్మాయి. చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా దానికి 100% ఇవ్వండి. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న రవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నాకు ఇప్పుడు ఏదో కొన్ని విషయాలు రీసెంట్గా జరిగిన నిన్న మన జరిగిన కూడా మర్చిపోదాం, కానీ కొన్ని ఎప్పటికీ మర్చిపోలేము. నేను రిటైర్ అయ్యి వెళ్ళేటప్పుడు రవి నేను రవి అనే అంటాను, ఎందుకంటే రవి కూడా నాకు మా పిల్లల్ని అంటాడు అనిపిస్తుంది, ఆ ఫీల్ ఉంటుంది నాకు. రిటైర్ అయ్యి వెళ్ళేటప్పుడు రవి ఏమన్నారంటే, షీఈ్ లైక్ మై మామ్ అన్నాడు నన్ను. నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చాలా ఆ మాట ఎప్పటికీ చాలామందితో చెప్పుకున్నాను ఆ విషయం కూడా. మీ అందరికీ పాపం ఇంకా చెప్పాలి కానీ సార్లు ఇంత చాలా మాట్లాడారు. ఎన్ని చెప్పాలో అన్నీ అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ 1 and all. అందరూ హ్యాపీగా సంతోషంగా మీ ప్రొఫెషన్స్లో మంచి నేమ్ తెచ్చుకొని ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏర్పాటు చేసి వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చిన విద్యార్థులు, మా అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ ఆశీస్సులు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఆయుష్లు ఆశీస్సులు. మంచిగా చదువుకోవాలి. మీరు కూడా మీ అమ్మలు చెప్తూనే ఉండొచ్చు, మా మేడం మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టో కొట్టో ఉండకుండా అయితే ఉండము. అవన్నీ గుర్తు చేసుకొని మమ్మల్ని చూపించుకుంటూ మీ పిల్లలకి చెప్తానే ఉంటారు. యాక్చువల్గా అంటే ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, అనారోగ్యాలు అవన్నీ ఉంటూనే ఉంటాయి, ఒంటి నిండా రోగాలే. ఇక అవన్నీ పట్టించుకోవద్దు. నేనైతే ఏం పట్టించుకోను. ఇక ఇన్నాళ్ళు మంచిగా బతికినాం చాలు. మధ్యలో మీలాంటి ఇట్లా ఈ బ్యాచ్ 15 రోజుల క్రితం ఒక బ్యాచ్ జరిగింది. ఇట్లా అందరినీ కలుసుకున్నప్పుడు మీరందరూ కూడా ఏదో ఒకటి ఎంచుకొని ఆ వృత్తిలో ఆ రంగంలో మీరు అభివృద్ధి చెంది ఉంటున్నారు. ఇంకా ఈ బ్యాచ్ యొక్క గొప్పతనం ఏంటంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మంది వచ్చారు. అది గొప్ప కదా. ఎందుకంటే ఎంత అట్లాగా మగపిల్లలు వచ్చినంత ఫ్రీగా వీళ్ళు రాలేరు. అయినా కూడా వాళ్ళకంటే సంఖ్య వీళ్ళదే ఉంది. రోజులు మారినాయి అని అనుకొని వాళ్ళని మధ్యలో ఎన్నో ఉంటుంటాయి. అవి ఇప్పుడు వాళ్ళకి కూడా అనుభవం వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదెట్లయినా కూడా ఆడపిల్లలు ఇంత బాగా వచ్చారు. చాలా సంతోషం అనిపిస్తుంది. మంచి ప్రొఫెషన్లలో ఉండి వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యారు. కొంతమంది చిన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు చాలా అమాయకంగా అదే సార్ అన్నారు అట్లా ఉన్నారు. వాడు కోటేశ్వరరావు చాలా ఇన్నోసెంట్గా ఒబీడియంట్గా ఉండేవాడు. వాడు అట్లా చిన్నప్పుడే మనం గెస్ చేయలేము. ఒక్కోసారి వాళ్ళకి ఏదో టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏదో రకంగా డెవలప్ అవుతారు. గిరి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చాక చాలామంది నాకు బాగా గుర్తొచ్చారు. ఫస్ట్ మాత్రం నాకు కొంచెం గుర్తు రాలేదమ్మా. ఈ సునీల్ కూడా ఫోన్ చేయగానే అది ఫేర్వెల్ పార్టీ ఫోటో పెట్టయ్యా అన్న అంటే ఆ ఫోటో పెట్టారు. ఆ ఫోటోలో నేను లేను. అంటే అప్పుడు మా అమ్మాయికి మాకు 3 అమ్మాయిలు, 3 పెళ్ళిళ్ళు, 6 పురుళ్ళు నేను జాబ్ చేసుకుంటూ కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉండేవి. దానివల్ల ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూ ఉండి నేను హాస్పిటల్లో ఉన్న తర్వాత గుర్తు చేసుకున్నాను. మామూలుగా ఎవరైనా ఇన్వైట్ చేయగానే నేను ఆల్బమ్ మన స్కూల్ అన్నీ ఒక ఆల్బంలో పెట్టుకున్నా. ఆల్బమ్ తీసి ఫేర్వెల్ పార్టీ ఫోటోలు చూసుకుంటే వీళ్ళ అని గుర్తొస్తుంటుంది. అట్లా చూస్తే ఆ ఫోటోలో నేను లేను. అదే అనమాట తర్వాత నాకు గుర్తొచ్చిన విషయం అది. తర్వాత ఈ సమావేశానికి రావడంలో మంచి మిత్రులు జగన్మోహనాచారి గారిని నేను కలుసుకోవటం జరిగింది. సార్ గురించి 2 మాటలు చెప్తా. నేను 17-18 ఏళ్ళు ప్రైమరీ సెక్షన్లో చేసి వచ్చామ్మా ఇక్కడికి. ప్రమోషన్ మీద, హిందీ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లల దగ్గర చెప్పటం వేరు, ఇక్కడికి వచ్చేసరికి ఆ పిల్లలందరూ నా మీద పిడికడు ఉన్నారు, పెద్దగా ఉన్నారు. ఈ పెద్ద పిల్లలకి నేను చెప్పగలుగుతానా లేదా. ఇంకోటి సబ్జెక్టు కొత్త, హిందీ ప్రమోషన్ తీసుకొని వచ్చా కానీ అక్కడ 6 సబ్జెక్టులు చెప్పేదాన్ని. ఓ పాటో పద్యమో కథో ఏదో చెప్పి వాళ్ళని దొరికిచ్చేదాన్ని. ఇక్కడ అట్లా కుదరదు. సబ్జెక్టు మీద కొంచెం గ్రిప్ ఉండాలి. కథలు చెప్పినా వాళ్ళకి ఆ పీరియడ్ అయిపోయేది. ఓ పాట చెప్పేదాన్ని, ఏదో చిన్న రైమ్స్ చెప్పి డ్యాన్సులు చేయించేదాన్ని. అట్లా అయిపోయింది.
ఈ పెద్ద పిల్లలు చూసేసరికి నేను జనవరి 2002లో వచ్చా. ఆ 3 నెలలు నాకు అసలు ఒక రకంగా నిద్ర పట్టలేదు కూడా. ఎందుకు తెచ్చుకున్నా ఈ ప్రమోషన్ అని కూడా భయపడ్డా. ఇంటికి వెళ్ళి ఊకే, అందుకనే నేను ఎప్పుడు డిక్షనరీ దగ్గర పెట్టుకునేదాన్ని. డిక్షనరీ రోజుకు 2-3 పేజీలు చదివేదాన్ని. చదివితే నాకు కొత్త పదాలు ఒకటి కొంచెం పరిచయం అవుతాయి. అలాగా నేను తర్వాత ఇంట్లో నేను రేడియో బాగా వాడతా, హిందీ ప్రోగ్రాములు అవి వినటం, మాట్లాడటం అట్లా వినేదాన్ని. అయితే ఆ టైంలో నాకే ఏమైనా డౌట్లు వస్తే, జగన్మోహనాచారి గారు తెలుగు పండిట్ అయినా కూడా హిందీ మీద మంచి పట్టున్న మనిషి. దానివల్ల నేను ఏది అడిగినా కూడా సార్ నాకు ఆ అనుమానాన్ని తీర్చేవాళ్ళు. ముఖ్యంగా హిందీ చెప్పేటప్పుడు హిందీ కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక ఇన్సిడెంట్ కానీ చెప్పినంటే దానికంటే ముందు దాని పూర్వపరాల గురించి చెప్తే పిల్లవాళ్ళకి ఆ విషయం బాగా నాటుకుంటుందని నా నమ్మకం. కాబట్టి ఈ లాంగ్వేజ్లో ఏదన్నా విషయం చెప్తే ఎంత బోర్ పాఠమైనా సరే దానికి సంబంధించిన ఒక చిన్న కథో, ఒక సామెతో, ఒక పాటో, పద్యమో ఏదో ఒకటి నేను పిల్లలకి చెప్పడం నాకు అలవాటు అయిపోయింది. దానివల్ల నేను గెట్ ఆన్ అయ్యగలను. ఆ తర్వాత నాకు కొంచెం డెవలప్ అయింది. మీ వల్ల నాకు కూడా లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది. ఇంకోటి, నాకు హిందీ చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోవాలని ఉండేది, మరి ఎందుకో నేర్చుకోలేకపోయినా ఈ రకంగా నా కోరిక నెరవేరిందమ్మా. మీరందరూ బాగా అభివృద్ధిలోకి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ ఏం మాట్లాడను. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటే మీరు మమ్మల్ని పలకరించండి, మేము సంతోషపడతాం. ఇప్పుడే చేసుకున్నారు కదా, ఇంకొక 10 ఏళ్ళకి ఏమో దేవుడు మాకు ఆయుష్ ఇస్తే మళ్ళీ వస్తామేమో మీ అందరిని. అప్పుడు మీకు అల్లుళ్ళు, కోడళ్ళు వస్తారు. అప్పుడైనా మనం ఒకసారి మళ్ళీ కలుసుకునేటట్టు ఆ భగవంతుడిని కోరుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరికీ ఆశీస్సులు. సార్ వాళ్ళకి, మేడం గారికి, అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ అమూల్యమైనటువంటి స్పీచ్ ఇంకా చెప్పాలని చాలా ఉన్నా కానీ మనం కొంచెం లేట్ కావటం వల్ల, దానివల్ల సమయాభావం వల్ల కొంచెం ఆకలి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ప్రజెంట్ లంచ్ చేసుకున్న తర్వాత సారు వాళ్ళతో మనకు ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. ఎవరో కూడా వెళ్ళిపోవద్దు, పిల్లలతో వచ్చారు కాకపోతే కొంచెం లంచ్ అయిన తర్వాత మాత్రం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత చిన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకొని మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే మనకి టైం ఎక్కువ అవడం వల్ల లంచ్కి వెళ్దాము. ఆ 5 మెంబర్స్ వచ్చి ఒక టీచర్కి సన్మానం చేయాలి. ఓకేనా? నీకు తప్ప. ఓకే, ఫస్ట్ రోల్ నెంబర్ తెలుసా ఎవరిదో? ఫస్ట్ రోల్ నెంబర్ ఐడియా ఉందా? రోల్ నెంబరు అక్కమ్మ, నిలబడు. సెకండ్ ఎవరు? ఆశ. థర్డ్ భార్గవి, ధనలక్ష్మి, గౌతమి. ధనలక్ష్మి లేదు కాబట్టి కల్పన. ఈ 5 మెంబర్స్ తెలుగు సార్ జానకిరాములు గారికి సన్మానం చేస్తారు. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
కాసు లేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా కలచెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. Oh, my dear girls, dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టుని. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని
అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మా లెక్క నన్న చెయ్యడు ఏ గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఓ ఎడ్డి పోరళ్ళ చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిప్పా నిప్పి టైప్ లవ్ వదిలిసుడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఏ సోది చెప్పకుండా సోలు మేట్ కొరకు ఎతుకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టిల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party.